ప్రవక్త అనేవాడు, ఏలియా ప్రవక్త మార్చేవాడు, దినమును మార్చేవాడు, పరిస్థితిని మార్చేవాడు, సీజన్ ని మార్చేవాడు. ప్రొఫెటికల్ ఆ ఆత్మను యేసు నామములో మీ అందరి మీదకి నేను విడుదల చేస్తున్నా. మీరు దినమును మార్చే అభిషేకాన్ని నేను విడుదల చేస్తున్నా. మీ పరిస్థితిని మార్చే అభిషేకాన్ని యేసు నామములో నేను విడుదల చేస్తున్నా. జరగడానికి ముందే నువ్వు దాన్ని డిక్లేర్ చేసే స్ట్రాంగ్ ఎబిలిటీ అనాయింటింగ్ ని నేను రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. అబ్బబ్బా, దేవుడు ఎంత శక్తివంతంగా మోగుతున్నాడు తెలుసా. ఎక్కడ నమ్ముతారో అక్కడ దేవుని దూతలు సంచరిస్తారు. ఎందుకంటే కింగ్డమ్ దాంతోటే పనిచేస్తుంది, దూతలు దాంతోటే పనిచేస్తారు. నాకు జరుగుతుందని నమ్ముతున్నా. నాకు వేరే ఇంకో ఆప్షన్ ని నేను పెట్టుకోవట్లేదు. ఎందుకంటే నా దేవుడు చేయగల సమర్థుడు నాకు తెలుసు కనుక నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ జీసస్. ఎందుకో తెలుసా, పౌలు అందుకోసమనే బలంగా గట్టిగా చెప్తున్నాడు, మృతులను సైతం సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయువాడు. అదే ఈ రోజు నీ ప్రొఫెటికల్ అనాయింటింగ్ డిక్లేర్ చేస్తున్నా. మృతులను సైతం సజీవులుగా చేసే శక్తిని, ఆ పవర్ ని, అదే స్టాండర్డ్ స్టబర్న్ ఫెయిత్ ని యేసు నామములో నేను నీ మీద విడుదల చేస్తున్నాను. లేని వాటిని ఉన్నట్టుగా నేను పిలుస్తా. చెప్పు, కనబడకపోయినా నేను ఫెయిత్ తోటి నేను పిలుస్తా. నేను ఏది పిలుస్తున్నానో దాని మీదనే నేను నిలబడతా. నాలో అపనమ్మిక లేదు. నేను వెళ్లి చూపుతో లేను, నేను విశ్వాసంతో ఉన్నా, నమ్మికతో ఉన్నా. దేవుని ఐ సైట్ తోటి నేను చూస్తున్నా. ఆయన ఏది చూస్తున్నాడో అదే నువ్వు చూసుదుగాక. నా లోపల ఎట్లయిపోతుందో తెలుసా, నా లోపల ఆ జాయ్ అనేది మనకి ఎక్కడ దొరకదు. అది రిలీజ్ అవ్వదు, ఎక్కడ రిలీజ్ అవ్వదు. ఎంత విలువైన దాన్ని నువ్వు ఎంత సొంతం చేసుకున్నా ఇక్కడ రిలీజ్ అయ్యేది నీకు రిలీజ్ కాదు. ఆ పొదువ పెట్టినాడు దేవుడు. ఆ ఎంటీ ప్లేస్ అన్నది అట్లనే ఉంది. చెప్పు, మనీ కలిగి ఉండుట నా స్వాస్యం. నేను మనీని హేట్ చెయ్యను. మనీ నా హక్కు. అందుకే నేను మనీని కాల్ చేస్తున్నా. యేసు నామములో నా వెనక కాల్ చేయండి. స్ట్రాంగ్ ఫెయిత్ తోటి నేను నిలబడి, ఏలియా దేవుని సన్నిధిలో నిలబడ్డట్టు నేను స్ట్రాంగ్ ఫెయిత్ తోటి నేను నిలబడి నేను మాట్లాడుతున్నా. యేసు నామములో నా యొక్క అకౌంట్స్ తోటి నేను మాట్లాడుతున్నా. ఇది అబద్ధం కాదు, ఇది సత్యము. నేను మాట్లాడింది మాట్లాడు. యేసు నామములో నా అకౌంట్స్ తోటి నేను మాట్లాడుతున్నా. నా ఏటీఎం కార్డ్స్ తోటి నేను మాట్లాడుతున్నా. నా చెక్ బుక్స్ తోటి నేను మాట్లాడుతున్నా. సౌండ్ లోపల వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. నా అకౌంట్స్ లో మొత్తము మనీ తోటి, మొత్తము నా అకౌంట్స్ నిండా మనీ 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 నిండిపోయేటట్లు నా అకౌంట్స్ లో మనీ మొత్తము నిండిపోయేటట్లు నేను నా మనీని పిలుస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. నేను విశ్వసించినా, నేను మాట్లాడినా, నేను నమ్మినా, నేను మాట్లాడినా, నా అకౌంట్ లో మనీ రాబోతుంది. ఉన్నాయా నీకు అకౌంట్స్ ఉంటే? థ్యాంక్ యూ జీసస్. నా అకౌంట్ లో మనీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ జీసస్. సూపర్ న్యాచురల్ మనీ. ఇది చాలా మందికి జరిగింది. సేమ్ టైంలో మాకు కూడా జరిగింది. సమ్ ఇయర్స్ బ్యాక్ సమ్ వాల్యుబుల్ అమౌంట్ సేమ్ నా హస్బెండ్ కి అమౌంట్ క్రెడిట్ అయింది. సేమ్ ఒక 5-6 days తర్వాత నా అకౌంట్ లో క్రెడిట్ అయింది. అది ఇప్పటి వరకు తెలియదు, అది ఎక్కడి నుండి వచ్చిందో. అది అసలు దాని గురించే తెలియదు అసలు. అంటే గుర్తు పెట్టుకోండి, దేవుడు ఏదైనా నువ్వు తలుచుకుంటే ఏదైనా దేవుడు నీకు చేస్తాడు. నీడుందా, నువ్వు చేస్తావు. నువ్వు తలుచుకో, అది అయిపోతుంది. నువ్వు అడుగు వేస్తే చాలు, అది అయిపోయినట్టే. నా కార్డ్స్ ని చూసి నేను బ్లెస్ చేస్తున్నా. నా కార్డ్స్ తో నేను మాట్లాడుతున్నా. నేనేమి అజ్ఞానంగా మాట్లాడట్లేదు. చేప నోట్లో డబ్బు వచ్చింది, బండ చీలినప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఆకాశం ఓపెన్ అయింది, మన్నా రిలీజ్ అయింది, మా వాటరు వైన్ అయిపోయింది, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిని మిగిలిపోయింది. నేనేమి అజ్ఞానంగా లేను. బైబిల్ నాకు తెలుసు, నాకు వాక్యం తెలుసు. అందుకే నేను నా విశ్వాసాన్ని నా కార్డ్స్ మీద నేను ఉపయోగిస్తున్నా, నా అకౌంట్స్ మీద నేను ఉపయోగిస్తున్నా. నా యొక్క కార్డును నేను మాట్లాడుతున్నా. నా కార్డ్ లోంచి మనీ డిక్లేర్ చేస్తున్నా. సంబడి 0707, అది సీక్రెట్ నంబర్ 0707. దేవుడు చెప్తున్నాడు, ఏంజెల్ ని పంపిస్తున్నాడు దేవుడు.
ఆ అకౌంట్ యాక్టివేట్ అవబోతుంది. 07 సీక్రెట్ కోడ్, అకౌంట్ సీక్రెట్ కోడ్ 07 యాక్టివేట్ అవుతుంది. అమౌంట్ యాక్టివేట్ అవుతుంది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. 07 నీ అకౌంట్ సీక్రెట్ సీక్రెట్ కోడ్ ఉంటది కదా, అది నీ 07 4 letters లో 4 numbers లో ఉన్న 07 అది నీది. అది దేవుడు ఈ రోజు నేను స్ప్రెస్ లోపల నేను అది అది నేను చూసినా అది నాకు కనబడుతుంది. 07 ఉన్న సీక్రెట్ కోడ్ నంబరు బ్లెస్ అయిపోతుంది. ఇక్కడ ఎవరో పెట్టినారు గూగుల్ పే అండ్ ఫోన్ పే నంబర్ 07 సిస్టర్ ప్లస్ అయిపోయింది. నీ అకౌంట్స్ ఫుల్ ప్యాక్ అయిపోయినాయి. 07 ప్యాక్ అయిపోయింది. హల్లెలూయా. ఇంకా నన్ను లోపలికి చొచ్చుకొని వెళ్ళనివ్వండి, నేను ప్రాఫెసైజ్ రిలీజ్ చేస్తాను. 32 SBI 32 అయిపోయింది. నీ అకౌంట్స్ దేవుడు ఆయన కంట్రోల్ చేసుకున్నాడు. ఆ గంపలో పిండి ఎట్లా వచ్చిందో ఎవరికీ తెలియదు, కానీ యేసునామములో నేను నీ గంపతోటి నేను అదే పవర్ ని నేను రిలీజ్ చేస్తున్నా. అదే నీ గంప, నీ అకౌంట్ అనే గంపని నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క బ్లెస్సింగ్ తోటి నేను కనెక్ట్ చేస్తున్నా. అది ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ సారిపోతు విధవరాలు తాగుతున్నారు 3.5 సంవత్సరాలు వాళ్ళు హ్యాపీగా బ్రతికినారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఒక ప్రవక్త నోట్లోంచి రిలీజ్ అయిన ఆ వర్డ్ తోటి గంప నిండుకున్నది. పొదువు అనేది కంప్లీట్ గా క్యాన్సిల్ అయింది. యేసునామములో నీ యొక్క బాస్కెట్, నీ యొక్క అకౌంట్స్ అనే బాస్కెట్ ని, నీ నీడ్స్ అనే బాస్కెట్ ని యేసునామములో నేను కనెక్ట్ చేస్తున్నా. స్పిరిచువల్ కింగ్డమ్ తోటి నేను కనెక్ట్ చేస్తున్నా. హల్లెలూయా. అది నిండుతుంది, మల్టిప్లై అవుతుంది. నీ నీడికి సరిపడా మిగిలిపోయేటట్లు దేవుని యొక్క బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతున్నాయి. క్రైస్ట్ నా లోపల జీవిస్తున్నాడు, క్రైస్ట్ నా లోపల నివసిస్తున్నాడు. అందుకే నేను జీవిస్తూనే ఉంటా. నేను చనిపోను. డెత్ నాకు ఎనిమి. నేను ఒప్పుకోను. దేవుని పర్మిషన్ లేకుండా ఏది నన్ను తాకలేదు. దేవుడు నోట్లోంచి వచ్చిందే నేను ఒప్పుకుంటా. నేను జీవిస్తున్నాను గనుక మీరును జీవించెదరు. నేను దీన్నే నమ్ముతా. ఇక్కడ అక్కడ నేను ఎప్పటికీ జీవిస్తా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క కమ్యూనియన్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. దీని విలువైన లివింగ్ బ్రెడ్, లివింగ్ బాడీ, లివింగ్ హీలింగ్ మిరకిల్ కలిగి ఉన్నటువంటి ఈ రక్తం యేసు నామములో ఇది తండ్రి ఈ రోజు ప్రతి ఒక్కరూ అది వివేచించి క్రీస్తు యొక్క శరీరం అని, అది దేవుడు చిందించిన విలువైన పరిశుద్ధమైన రక్తమని దాన్ని సెన్స్ చేసి, దాన్ని ఫీల్ అయ్యి, దాన్ని నమ్మి యాక్సెప్ట్ చేసి ఈరోజు తీసుకుంటుండగా బాడీలో ఉన్న ప్రతి ఒక్క సిక్నెస్ వీళ్ళను వదిలిపెట్టి వెళ్ళేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. ప్రభువా నీకు స్తోత్రాలు. ఎంత భయంకరమైన సిక్నెస్, డిసీజ్ అయినా ఈరోజు కమ్యూనియన్ తోటి నువ్వు టోటల్ గా హీల్ అవుతున్నావు. కంప్లీట్ గా నీ శరీరం హీల్ అయిపోతుంది. నువ్వు స్వస్థపరచబడ్డావు. దేవుడు నిన్ను తాకుతున్నా. ఆయన హీలింగ్ బ్లడ్ ద్వారా నీ లోపల దేవుడు లివింగ్ పవర్ ని రిలీజ్ చేస్తున్నాడు. యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. నన్ను తిని నన్ను తాగువాడు నిత్యత్వములో ఎప్పటికీ జీవించదం. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నేను ఫీల్ అవుతున్నా నా పిల్లలారా, ఇది ఆయన శరీరాన్ని తాకినప్పుడు, ఆయన అభిషేకం రిలీజ్ అయినప్పుడు ఎట్లా నేను ఫీల్ అవుతాను, నేను అదే విధంగా నేను ఫీల్ అవుతున్నా. నా సెన్సెస్ నాకు అర్థమవుతుంది. ఇది క్రైస్ట్ బాడీ అని, క్రీస్తు రక్తం అని నాకు అర్థమవుతుంది. నీకు స్తోత్రాలు. నీకు అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నందుకు నీకు వందనాలు. నీ బ్లెస్సింగ్ ని, బ్లడ్ ని యేసు రక్తంతో నేను విడుదల చేస్తున్నా. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవుని యొక్క వాయిస్ ని నేను వింటున్నా. దినములు చెడ్డవి, నీ వెపన్ ని నువ్వు యూజ్ చేయమని దేవుడు చెప్తున్నాడు. తండ్రి అది అచంచలంగా లేకుండా స్థిరంగా నిలబడి ప్రార్థించే స్పిరిట్ ని యేసు నామములో నేను రిలీజ్ చేస్తాను. గాలికి కొట్టుకొని పోయే పొట్టు వలె కాకుండా నిత్యము నిలబడే సియోను కొండలాగా వీళ్ళ యొక్క ప్రేరణది స్ట్రాంగ్ గా ఉండేటట్లు నేను డిక్లేర్ చేస్తాను. ప్రభువానికి స్తోత్రాలు. తీసుకున్న కమ్యూనియన్ తండ్రి ఈరోజు స్పెషల్ గా వారి లోపల పనిచేస్తుంది. సంబడి ఎవరో బాగా నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు. నా పిల్లలారా, ఇది నేను ఒక వార్నింగ్ ఇస్తున్నా. ఇది నీకు ఎక్కడికి లీడ్ చేస్తుంది తెలుసా? క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి లీడ్ చేస్తుంది. క్యాన్సర్ ఎక్కడి నుంచో రాదు, నీ థింకింగ్ తోటే అది ఫామ్ అవుతుంది. యేసు నామములో ఆ నెగిటివ్
ఆ థాట్ ని, థింకింగ్ ని నేను ఈ రోజు ఆ వేర్లతో సహా నేను దాన్ని నాశనం చేస్తున్నా. సమ్ సమ్ టైమ్స్ నీకు ఇన్ఫర్మేషన్ తోటి అవసరం లేదు. ఎట్లా జరిగింది నీకు అవసరం లేదు. జాయిస్ మేర్ అదే చెప్తుంది. నీకు ఎట్లా జరిగిందని నువ్వు ఎప్పుడు ఆలోచించొద్దని. పదే పదే చెప్తుంది ఎప్పుడు. ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంతగా మనోవేదన, అంత ఎక్కువ వ్యాకులత అయిపోతుంది నీకు. అంటే యేసు నామంలో నువ్వేది చెప్తున్నావో అది అదే అదే నమ్మాలి. అదే నమ్మాలి. ఇక వేరే ఆలోచన రాకుండా దాని మీదనే నిలబడి వీళ్ళ వీళ్ళ పరిశుద్ధాత్మలో ప్రార్థించి వీళ్ళ యొక్క ఆ స్ట్రాంగ్ ఆ స్పిరిచువల్ లైఫ్ ని కట్టుకునేటట్టు నేను బ్లెస్ చేస్తున్నా. దేవుని యొక్క ఆత్మ ద్వారా బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నా. నా తండ్రి నీకు స్తోత్రం. ఫిజికల్, స్పిరిచువల్, ఫైనాన్షియల్ గా, మెంటల్ గా ప్రతి నీడు యేసు నామములో కనెక్ట్ అయ్యేటట్టు డిక్లేర్ చేస్తున్నా. ప్రభా బిడ్డలు దీవించండి. మీ యొక్క ఆత్మ ద్వారా ఇంకా వీళ్ళని వెలిగించమని ప్రార్థిస్తున్నా. ప్రభా ఆత్మలో వీళ్ళు విజన్స్ ని చూడాలి. ఫ్యూచర్ జరగబోయే సంగతులను వీళ్ళు చూడాలి. దేవుని యొక్క ఆత్మీయ దర్శనాలను వీళ్ళకు కలిగేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. నాకు ఇష్టమైనది మీకు ఈ గిఫ్ట్స్ ని రిలీజ్ చేయడం, ఈ గిఫ్టింగ్ లో మూవ్ అవ్వడం నాకు ఇష్టమైనది. తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి 9 వరాలు, 9 వరాలు తండ్రి ఏ మాత్రము కొరత కొదువ లేకుండా సంతృప్తిగా సమృద్ధిగా వీరికి ఆపరేట్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ఎస్, నేను రిలీజ్ చేస్తున్నా. బేబీస్ లాగా ఎవరు ఉండదు ప్రభావ. పాలు తాగే స్టేజ్ లో ఎవరు ఉండదు. ఈ యొక్క స్ట్రాంగ్ రెవల్యూషన్స్ ని రిసీవ్ చేసుకుని ఆ రెవల్యూషన్ పవర్ తోటి వీళ్ళు ఇంక్రీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. లయన్ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నా. యేసునామములో ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేయమని, మీ యొక్క కింగ్డమ్ లో ఒక స్పెషల్ గా ఒక వెపన్ గా వీళ్ళందరినీ యూజ్ చేసుకోమని నీకు స్తోత్రం చెల్లిస్తూ మీ యొక్క బ్లెస్సింగ్స్ డిక్లేర్ చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.